ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఎల్లవేళలా వెంటాడుతూనే ఉంటుంది. అదేమిటంటే, దైనందిక జీవితంలో కర్మలాచరిస్తూ జీవనోపాధికి ఎన్నో వృత్తులు చేసుకుంటూ పోతూ ఉంటారు. వృత్తిపరంగా డాక్టర్ అనో, లాయర్ అనో, ఇంకేదో ఇంజనీర్ అనో, ఈ విధంగా ధనాన్ని సంపాదించటానికి వివిధ వృత్తులు ఈ మాయలో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏమిటి? ఈ విధంగా నేను నా మనస్సుని ఇదిగో వృత్తిపరంగా తిరుగుతూ పనులు చేస్తూ ఉంటే మరి నేను ధ్యానంలో గడపటం ఎట్లాగూ? సమయం ఉండదే. ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? నీవుగా ఉండు అని మహర్షి చెబుతున్నప్పుడు అదేదో ఉండటానికి నేను ధ్యానం చేయాలి కావాలి. నాకున్నది ఒకటే మనస్సు కదా. నేను ధ్యానం చేస్తూ కూర్చుంటే ఎవరు సంపాదిస్తారు? ఎవరు పోషిస్తారు? ఎవరు ఈ పనులన్నీ చేస్తారు? అనేటటువంటి సమస్య ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మహర్షులు వారు చెప్పింది, ముందు నీవెవరివో తెలుసుకో అంటే అది నీవు సాధించేది కాదని గుర్తించు. నీ స్వరూపమే ఆత్మ అని గుర్తించటం, నీ స్వరూపమే ఎరుక అని గుర్తించటం. అసలు ఎరుక లేనిదే నీవు ఒక్క పని చెయ్యలేవుగా. అహంస్ఫురణ ఎరుక అనేది ఆలోచన కాదు, అది నీ సహజత్వము. నీవు మనస్సుతో చేసేది కాదు. మనస్సుకు మనస్సు అనేటువంటి ఏదుంది అంటే ఆత్మే. కంటికి కన్ను ఆత్మే. ఈ విషయం సూక్ష్మ బుద్ధితో గ్రహించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఈ సందర్భంలో మహర్షి వాళ్ళు ఏమంటున్నారు? విరోధమేమీ లేదు, నీవు ఆందోళన పడద్దు. ఈ రెంటిని అభ్యసిస్తూ ఉంటే నీకు శక్తి పెరుగుతుంది. ఈ రెండు కూడా అంటే దైనందిక జీవితంలో కర్మలు ఆచరిస్తూ సంసారాన్ని పోషిస్తూ మరి చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు మరి నీవుగా ఉంటూ ఎలా ఉండాలి? అదే ప్రశ్న కదా మళ్ళీ మొదలు. విరోధమేమీ అక్కర్లేదు, రెంటిని అభ్యసించు, శక్తి పెరుగుతుంది. రెంటిని సరివిగా నిర్వహించే సమర్థులు అవుతావు నీవు. ఉద్యోగ ధర్మం కలవలే కనపడుతుంది. దైనందిక జీవితంలో నీవు ఎన్ని కర్మలు ఆచరించినా ఇది మరి కల కాదా? మరి సర్వభూతాలకు
రాత్రి ఉన్నది. మరి పగల వరకు రాత్రి వరకు ఇతర భూతాలు మేల్కొన్న వేళ ముని నిశిగా ఉంటాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అది మీకు తెలుసును, కొత్తగా ఏమీ లేదు అక్కడ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. దీని అర్థం కూడా మీకు తెలుసు. నిత్యము జ్ఞానస్వరూప పరమానంద ప్రాప్తి యందు ఆత్మనిష్టయందు చిత్తప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు. ఎప్పుడు తనకు తానుగా అహంస్ఫురణగా నిలిచి ఉంటాడు. మరి ఆ సమయంలో ఇతర ప్రాణులు అన్నిటికీ రాత్రితో సమానము. అంటే అజ్ఞానంతో సమానము. నశ్వరమైనటువంటి క్షణికమైనటువంటి ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుతూ ప్రాణులన్నీ మేల్కొని ఉంటాయి. ఇక్కడ మేల్కొని ఉండటము అంటే దేహాత్మ బుద్ధితో సర్వకర్మలు ఆచరిస్తూ ఇది సత్యం అనుకుంటూ దాని వెంట పరిగెడుతూ ఉంటారు కదా. పరమాత్మతత్వము ఎరిగిన మునికి రాత్రితో సమానమే కదా. మరి ఇక్కడ పగలు రాత్రి అనే పదాలు ద్వైతంలో మనం చెప్పుకుంటే సూర్యోదయమైంది మొదలు చీకటి పడేదాకా ప్రతి ఒక్కరూ ఏదో కర్మకాండలు నిమగ్నులై ఉంటారు. కానీ మూలము నెరిగిన మహనీయులు స్థితప్రజ్ఞులు మరి ఎలా ఉంటారు? స్వరూప జ్ఞానంలోనే పరమానంద స్థితిలో అనంతమైనటువంటి సుఖస్థితిని, ఓ బ్లిస్ఫుల్ స్టేట్ని అవధులు లేక పరిధులు లేక వారు మరి చరిస్తూ ఉంటారు కదా. కాబట్టి నీవు చేసే నిత్య కర్మలు, నీ వృత్తులు స్వరూప జ్ఞానానికి అడ్డు రావు అని చెప్పటం, అంతకంటే ఏమీ లేదు. నీవు నీవుగా నిలిచి ఉండు. ఉన్నావు, కొత్తగా ఏదీ రాదు. కర్తృత్వంతో అనుకుంటున్నావు నేను కర్మలు చేస్తూ ఉంటే నేను ధ్యానం ఎలా చేస్తాను. ధ్యానం అంటే నీ నిజస్వరూపం అని గుర్తించు. విడిగా త్రిపుటి కాదు, అది నీవు మనస్సుతో చేసేది కాదు. నీ ఐడెంటిఫికేషన్, నీ నిజస్థితి అహంస్ఫురణ, అది కొత్తగా రాదు నాయన. కర్మలు దానికి అడ్డు కాదు. ఇది సాగిపోతూనే ఉంటుంది. నీవు కర్తవనుకుంటున్నావు కాబట్టి ఇన్ని సమస్యలు ఏర్పడ్డాయి. మంచిది, మౌనమే నీ సహజత్వం.